హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 186. ఈరోజైతే కుశాంత్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. పిల్లగాడికి బుక్కులు కొనాలంట. టీచర్ ఫోన్ చేసింది, ఋతు కూడా రమ్మని కాల్ చేసింది. వెళ్తున్నాను. ఇద్దరం కలిసి ఈ స్కూల్ కాడికి వెళ్ళేసి బుక్స్ తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. బావా టీచర్ ఏంటంటే కుశాంత్ అంట బాగా చదువుతుందంట. టాపు వాళ్ళు కూడా చెప్పలేని కుశాంత్ చదువుతుందంట. ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎయ్యి అడిగినా కానీ స్పీడ్గా రాస్తుందంట, మంచిగా రీడింగ్ చేస్తుందంట. నాకు ఇవాళ ఇందాకే చెప్పింది మేడం ఫోన్ చేసి. అవునా? అట్లయితే కొనాల్సిందే బుక్. వెళ్దాం, తొందర వచ్చేసి. కుశాంత్ చదువుతుందంటే వాళ్ళ అమ్మ ఎంత సంతోషపడుతుందో. ఉండాలి, ఈ మాత్రం ఉండకపోతే అట్లే. కానీ అంటే కొంచెం మనం అప్పుడప్పుడు తిట్టి బాధ పెట్టినాం కదా, చదవాలి మరి. అప్పుడు అట్లా అంటేనే పిల్లల్ని, ఇప్పుడు పెద్ద మగ పిల్లగాళ్ళు ఎప్పుడైనా సరే గార్భం చేయకూడదు. కొంచెం గట్టినే చెప్పాలా. ఇగో పట్టుకో, బండి తాళ చేయందులే. మా బావ అయితే ఇప్పుడే బండి స్టార్ట్ చేస్తాడు. బండి స్టార్ట్ కావాలి. ఎక్కేస్తాను ఇక. ఎక్కువ పిల్ల స్టిక్ పెట్టరా, అది మంచిగా ఉంటుంది. కుశాంత్ స్టిక్ పెట్టాలా ఇప్పుడు? ఉంది స్టిక్ ఉంది. పట్టుకోలే, ఎట్లా పట్టుకో. ఏమో నా చేతిలో జారిద్దిలే. ఎట్లా ఏం కావుతుందా? ఇప్పుడు మా ఇంటికాడైతే మూల తిరుగుతుంది. ఇదైతే ఇప్పుడైతే వెళ్తున్నాం. ఖుషి వాళ్ళ స్కూల్ ఇటు సైడే అండి. చిట్టి పాప అన్నయ్యకి బాబా అన్న. టీచర్ ఏమందంటే, ఖుషి మంచిగా అసలు బాగా చదువుతుండు, బాగా ఇంప్రూవ్ అయింది మేడం. ఏంటి మరి మీరు ఏం చేస్తున్నారు ఇంటికాడ అని నన్ను అడిగింది మేడం. మీరు వస్తే మీతో మాట్లాడతాం మేడం. కుశాంత్ ఇప్పుడు బాగుంటాడు, లీడర్ కూడా పెడుతున్నాను, మంచిగా చెప్తాడు అని అంటుంది. ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే. నాకు కూడా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. టీచర్ అట్లా చెప్పగలలే కానీ ఏమో దేవుడి దగ్గర తెలియదు అయితే వాళ్ళకి ఎంతగా తెలియదు కావాలంటే. ఆయరా అంటే నీ ఫ్రెండ్ చూసినప్పుడు కెమెరా కూడా అయితే బాగుంది. చూపుతా ఇది మంతా రోడ్. కుశాంత్ వాళ్ళ స్కూల్ అండి. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఆర్వేష్ స్కూల్ ఖమ్మంలో టాప్ 1లో స్కూల్ ఉంటుంది. అందుకే పిల్లగాని కూడా అలా చదువుతున్నాం. పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉన్నారా, మనలాగా పెయింటింగ్ పని చేసుకోవద్దని చెప్పేసి ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది పిల్లగాని. ఇంకా ఏదేమైనా కానీ పిల్లగాళ్ళకి తర్వాత ఏదైనా ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నామండి.
అసలు ఈ లోపలికి వెళ్ళాలి, ఇటు సైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లోపల కూడా పిల్లలు స్టడీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. పైన అంట వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గరికి అయితే ఇప్పుడే వెళ్తున్నాము. మా ఖుషి ఇక్కడే ఉంది. ఏంటి వాటర్ ఇక మా ఖుషి టీచర్ కాడికి వెళ్ళు. బ్యాగ్ అక్కడే ఉందని ఇది. క్లాస్ టీచర్స్ అందరు నెంబర్ తీసుకోవాలి. కుశాంత్కి బుక్స్ తీసుకున్నామని బుక్ స్టాల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడే టీచర్స్ని కలిసేసి వచ్చేసాము. ఇప్పుడే ఈ ధన్యత మీ క్లాసే నానా? ఏ క్లాసు? ఏ సెక్షనా? స్కూల్ కాడికి వచ్చింది ఫ్రెండ్స్ బుక్స్ కొనడానికి. అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం మేము బుక్స్ కొనడానికి. ఇక్కడైతే బుక్స్ కొంటాం ఫ్రెండ్స్ మేము. మేమైతే బుక్స్ కొంటాం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ బుక్ స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడే అన్ని బుక్స్ ఉంటాయండి. అన్ని క్లాసులు వాళ్ళు ఇక్కడే ఉంటాయి. కుశాంత్ బుక్స్ అయితే తీసుకున్నాము. ఎంత? అట్లా చూద్దాం. మరి బయట తీసుకుంటే తక్కువ. అవును తీసుకున్నాం. మరి అంటే ఇది పేపర్ జినిగిద్ది. అదే చేస్తలే. ఖుషి బ్యాగ్ అది మందే. నాకు లేదు. బానాడు బానాన్న తీస్తూనే ఉన్నా.
ఎండ బాగా వస్తుంది. ఎక్కువ ఖుషి. నాకు వచ్చి బాధవుతుంది అనిపించి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయిపోయింది. మొహం కట్టేసుకున్నాను. ఖుషి టీచర్ బాగా చదువుతుందని చెప్పింది. ఎందుకు కథ నేను మన చేయట్లా అట్లా ఆ టీచర్ మీకు ఎందాక నేను ఇంగ్లీష్ టీచర్ అని చూసినా. ఆ ఇంగ్లీష్ టీచర్ అన్నా మీకు క్లాస్ రాలేదు చెప్పడానికి. ఎందుకని నీ పేరు తెలియదా? అందరి పేరు తెలియదా? టీచర్ వచ్చి డివిజన్ ఇంకా టీచర్ కూడా అమ్మో ఎండలు ఈ రేంజ్లో ఎండలు కొడుతున్నాయి. అసలు ఈ ఎండలు ఎట్ట టైంలో ఇవి సుశాంత్కి 11,000 అయినాయి బుక్స్. చెప్పు ఖుషి ఎంత అయినా నీ బుక్స్? 11,000. ఇంగ్లీష్ చెప్పు. 11,000. 10,910 రూపీస్. 10,910 రూపీస్. వెరీ గుడ్ బాయ్. బాగా వచ్చింది. పద్ధతికి చిన్నగా కాలు తగ్గుద్ది. పట్టుకుంటుంది ఇది. తమ్ముడు చూపి మాకు నాకు గోన్లు అంటే తమ్ముడు లేదా ఉన్నారు. మొత్తానికి ఇంటికి వచ్చేసినాం. అబ్బా ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి. కుశాంత్ బుక్స్ అయితే 11,000 అయినాయి. మా పండు వాటర్ తాగేస్తున్నాడు. చిన్న తల్లి పండు తల్లి కన్నయ్య పిల్లగాడు తగులుతున్న నీళ్ళు తగులుతున్నా. బా ఇంకా బాగా లైట్ ఎరుగుతా. ఖుషి వాటర్ బాటిల్ ఎత్తి పోసుకోవాలి. వాటర్ అర్థమైందా? ఒకసారి బుక్కులు చూపినా. బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినానా? అదా నేను వీడియో తీస్తున్నా. అరవద్దు పట్ట అంటే ఎత్తా. అరవకాదు పులిసా వీడియో తీస్తాను. మీకు వాళ్ళని జరి ఎరికి జరుగుతా. దీంట్లో పడట్లా చాలే. మొత్తం అల్ల నుంచి తిరుగుతా. కవర్లో పెట్టినా మమ్మీకి అది అలా పెడితే నువ్వులే ఖుషి. ఆ పక్కన మమ్మీ పక్కన కూర్చుంటే కూర్చో. లేకపోతే ఎందుకు లేకపోతే ఫేస్ వాష్ చేసుకోపో. ఖుషి ఫేస్ వాష్ చేసుకొని రాబోయి వెళ్ళి మళ్ళీ ఒకసారి తీసుకుని రా. మొక్కం జిడ్డుకొని వెళ్ళు. శుభ్రం కడుక్కొని రానా చిన్నగా. మెడ కింద కూడా కడుక్కోనా ఖుషి. చెవులు మెడ కింద కడుక్కోనా చల్లగా ఉంటుంది. పండు చిన్నగా కింద పడతావు పండు. ఏంది నాన్న రాఖీ తల్లి ఇటు అటు అసందరు 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 చెప్పు. ఇప్పుడు చెప్పు నాన్న రాఖీ తల్లి ఏమంటున్నావు? నీకు బుక్స్ లేవు, అన్నీకి ఒక్కడికే
అన్నయ్య ఫుల్గా చదివింది ఇంగ్లీషు, అందుకే అన్నయ్య బుక్ చదివిన. అన్నయ్య టీచర్ ఇప్పుడే గుడ్ అని చెప్పింది అన్నయ్య గురించి. మస్తు నువ్వు కూడా బాగా చదివి అనుకో, నీకు కూడా వెంటనే బుక్స్ తీసుకుంటా. అన్నయ్య నీ ఏమంది ఖుషి నీ టీచరు గుడ్ అంది. అన్నయ్య టీచర్ ముందే ఇంగ్లీష్ చదివిండు. ఇదేం బుక్? ఫస్ట్ ఏం బుక్? తెలుగు. ఇదేంటి నాన్న? హ్యాండ్ రైటింగ్ తెలుగు. ఆ. కీవర్డ్స్. ఓ చిన్నగా. పడే బాబు. జీకే. ఆ. రీజనింగ్. ఆ. హిందీ. ఆ. డ్రాయింగ్. వెరీ గుడ్. ఇంకా ఉందిగా ఫైల్. అసలు ఇది మరి సెట్ భలే ఉంది కదా అసలు. సెట్టిది. ఇంకా బుక్స్ దీంట్లో ఉంటాయి ఎక్కువ బుక్స్. దేంట్లో అమ్మా? బుక్స్ మంచి పెట్టుకో ఖుషి, బుక్స్ మంచి పెట్టుకో. పెట్టి స్కూల్కి ఇచ్చి పంపించాలి బుక్స్ హాలిడేస్ తర్వాత. ఇప్పుడు హాలిడేస్ తర్వాతలా? మరి ఏదో సిమ్ అన్న సిమ్ అయిపోయిందని చెప్తున్న టీచర్. సినిమా బ్లాక్ వన్ అయిపోయింది. మరి అవి తీసుకెళ్ళొద్దా? అంటే రేపు ఒక్కరోజే హాలిడేస్ నుంచి మరి ఈ 2 రోజులు దానికి ఎందుకు ఇచ్చారా బుక్లు? ఈ రేపు ఒక్కదానికి అంటే 3 days నుండి అయితే మాకు కొంచెం కూడా ఖాళీ లేదండి. అంటే శనివారం రోజేమో ఇంటికి పెయింటింగ్ చేసాము, ఆదివారం ఏమో పండగకి రెస్ట్ లేదు అసలు. ఆ సోమవారం రోజేమో పిల్లలు ఇలా బట్టలు చాలా ఉంటే బట్టలు ఉతికేసరికి మధ్యాహ్నం దాకా సరిపోయింది. మళ్ళీ ఏమైనా తీసుకునేసరికి సరిపోయింది. మళ్ళీ ఇవ్వాలైతే కుశాంత్కి బుక్స్ తీసుకురావడానికి వెళ్ళాను. అసలు గింతంతే ఖాళీ కూడా లేదండి. అసలు గింత కూడా చేత కావట్లేదులే, కానీ చేసుకోవాలిగా, మనమే చేసుకోవాలి, అందుకే చేస్తున్నాను. ఏం బావా చెప్పు. నేనేం చెప్పాను రూత, ఒక్క రోజు స్కూల్ ఉందని చెప్పేసి 10 రోజులు ఇచ్చినావు, బయట తీసుకుని 11 రోజులు ఇచ్చినావు. ఇప్పుడు ఆ టైం ఉంది కదా రూత, బాగా మరి టైం ఎట్లా ఉందని చెప్పేసి చెప్పినా కానీ నేను ఆగును. నువ్వు ఇప్పుడు రేపు స్కూల్ చాలా పెట్టి ఈరోజు బుక్స్ కొంటాను ధర్మం చెప్పు. నీకు అయ్యే బుక్స్ ఉంటే దేనికో మనకు వస్తాయి కదా బాబా. ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి, కానీ వర్షాకాలం వచ్చి నీ పనులు నడవు. ఆ టైంలో నువ్వు కొనాలంటే 3 పిల్లగాలకి నీకు ఇబ్బంది అయింది. బుక్స్ కొనటం కరెక్టే, బుక్స్ కొనటం తప్పలేదులే, కానీ ఇప్పుడు మరి కరెంట్ కట్ చేస్తే కూడా కరెంట్ కూడా ఇబ్బంది అవుతుంది రూత. అది కూడా ఆలోచించాలా. ఇట్లా ఖుషి ఆడ కూర్చో, మమ్మీ దగ్గర కూర్చో. ఈ బుక్స్ ఇప్పుడు దాచి పెట్టాలా? ఇబ్బంది ఏం పెట్టలేదు అమ్మా. అప్పుడు ఇబ్బంది పెట్టమంటే పిల్లగాడు ఇప్పుడు ప్రయోజకుడు అయింది. అప్పుడు పిల్లగాడిని గద్దించమట్టి అరవమట్టి పిల్లగాడు ఈరోజు ఒక దారిలోకి వచ్చిండు. ఎట్లా పిల్లగాడు చదువుకుండా పోతే ముందు 3 రోజులు ఇంకా కొద్దిగా మంచిగా చదువుతారు, ఇంకా కొంచెం బెటర్గా ఉంటాడు. స్కూల్లో కూడా అందరికంటే ముందే క్వశ్చన్స్ చెప్తున్నట్ట, ఆన్సర్స్ చెప్తున్నట్ట కుశాంత్. అట్లా ఉండాలి ఖుషి. గుడ్ నాన్న, మంచి చదువు కట్టనే, ఓకేనా? ఎప్పుడైనా సరే మనం దేనికైనా ఓపిక ఉండాలి, ముందుండాలి. చదువు అనేది ఫస్ట్లో ఉండాలి కుశాంత్. చదువు తాత ఏం చెప్పినంటే చదువు మనిషికి 3వ నేత్రం అంట. మనకు దేవుడిచ్చిన 2 కళ్ళు అయితే చదువు 3వ కన్ను అంట. చదువు ఉంటే ఎక్కడికైనా మనం వెళ్ళి బాగుపడతాం, ఏదైనా సాధించగలం. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకున్నానా? ఇక అంతకంటే ఏం చెప్పను, ఓకేనా? డాడీ పెయింటింగ్ బంద్ చేస్తాను, నువ్వన్నా మంచి చదువుకొని మంచిగా ఉండాలి, ఓకేనా? బాయ్ 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 ఫ్రెండ్స్.